హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ కొంత డిస్కౌంట్లో ఇస్తున్నాము, కట్టుకోండి అని అంటే చాలామంది కట్టుకున్నాం. కానీ ఒక పని మీరు చేయడం మర్చిపోయారు. ఈ వెబ్సైట్ ఎప్పటి వరకు ఉండదో నేను చెప్పడానికి లేదు. ఒకవేళ వెబ్సైట్ కనుక తీసేసేది ఉంటే మన మున్సిపాలిటీ కావచ్చు, మన మండల ఆఫీసులలో కావచ్చు, వెళ్ళి ఆ టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్ చుట్టూ తిరగాల్సిన అవసరం చాలా ఉండొచ్చు. కాబట్టి వెంటనే నేను చేసినట్టు మీరు చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే అక్కడ ఏం చేయాలనేది నేను చెప్తాను. అది ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో పడండి. ఓకేనా? సో రండి, మరి అది ఏంటి, అసలు ఏం చేయాలి, నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు గూగుల్లో TGLRS అని కొట్టినా కూడా ఈ వెబ్సైట్కి వస్తారు. LRS.telangana.gov.in అని మీరు గూగుల్లో కొట్టినా కూడా ఈ పేజీకి అయితే వస్తారు. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, సిటిజన్ లాగిన్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో సిటిజన్ లాగిన్ అని ఉంది. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు LRS ఎప్పుడైతే కట్టినారో, ఏదైతే 1000 రూపీస్ కట్టినారో అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేసి గెట్ OTP అనండి. అయ్యో లేదు, అప్పుడు మొబైల్ నెంబర్ నా దగ్గర అవైలబుల్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనం గత వీడియోలో మనం ఆల్రెడీ దీని గురించి వీడియో చెప్పడం అయితే జరిగింది. ఎట్లా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని కూడా వీడియో చేశాను. చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో చూడండి. లేదా ఇదిగోండి, అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే వస్తుంది కదా. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, సర్వే నెంబరు, SRO కోడు, ఏది సేల్ డీడ్ నెంబరు, సేల్ డీడ్ ఇయరు, ఇవన్నీ ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే కొత్త నెంబర్ ఏదైతే ఉందో ఆ కొత్త నెంబర్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఈజీగా అప్డేట్ కూడా అవుతుంది. మళ్ళీ సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ చేసుకున్న ఒకవేళ కరెక్టే ఉన్నదని కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ OTP అనేసేయండి. అప్డేట్ లేని వాళ్ళు మాత్రం ఇప్పటిలాగా అప్డేట్ మాత్రం చేసుకోండి. సో ఇక్కడ నేను అప్పుడు 1000 రూపీస్ ఎప్పుడైతే కట్టినానో లేదా అప్డేట్ చేసుకున్నానో ఆ మొబైల్ నెంబర్ని అనేది ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ OTP అంటున్నా చూడండి. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ OTP వస్తుంది. మళ్ళీ వచ్చిన OTP తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ OTP అనండి. ఒకవేళ రాకపోతే రీసెంట్ మీద క్లిక్ చేయండి, వస్తుంది 100%, అట్లేం లేదు. సో నాకు OTP వస్తుంది. సో వచ్చేసింది OTP 614207. సో OTP అయితే వచ్చేసి ఇక్కడ వ్యాలిడేట్ OTP మీద క్లిక్ చేసిన. ఓకే, సో ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ మీరు ఎన్ని ల్యాండ్కి సంబంధించిన LRS డిస్కౌంట్లో కట్టారనేది ఇక్కడ లిస్ట్ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ వ్యూ స్టేటస్ అని కనబడుతుంది చూసారా. సో ఇక్కడ వ్యూ స్టేటస్, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సెక్షన్లో ఇదిగోండి, ఇక్కడ ఈ సెక్షన్ నుంచి మీరు ప్రొసీడింగ్స్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రొసీడింగ్స్ డౌన్లోడ్స్ వస్తే కనుక. ఓకేనా? అండ్ ఇక్కడ ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ కూడా ఉంది. ఈ ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు పొందవచ్చు. అండ్ 1000 రూపీస్ కట్టినటువంటి ఇనిషియల్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు పొందవచ్చు. కాబట్టి ఈ LRS ఎవరైతే కట్టిరో వాళ్ళందరూ కూడా ఈ ప్రొసీడింగ్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఈ 3 కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అయ్యో మరి మాకు ప్రొసీడింగ్స్ రాకపోతే ఎట్లా, మాకు రాలేదు అని కొందరికి డౌట్ ఉండొచ్చు. సో అది కూడా నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడ్ చేస్తే కనుక ఇదిగోండి, ప్రొసీడింగ్స్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మీకు 2 పేజీలలోనైతే ప్రొసీడింగ్స్ అయితే ఉంది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకొని బాండ్ పేపర్ మీద మీరు కలర్ ప్రింట్ తీసుకుంటారా, బాండ్ పేపర్ మీద ఎట్లా జిరాక్స్ తీసుకుంటారా, లేకపోతే సేవ్ చేసి పెట్టుకుంటారా, ఎట్లా అనేది మీ ఇష్టం. ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా రిసిప్ట్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి ఇక్కడ ఇనిషియల్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ప్రింట్ దిస్ పేజ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మరి ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్ రాని వాళ్ళు ఏం చేయాలి అని నేను చెప్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరికొందరు స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 3 రకాల అమౌంట్లు అయితే వీళ్ళు కట్టిరు. ఇందులోకి వెళ్ళి 2 మాత్రమే ఓకే అయినాయి. అంటే ఈ విధంగా ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రొసీడింగ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ మీ యొక్క స్టేటస్ కనుక చూస్తున్నట్లయితే అప్లికేషన్ ప్రజెంట్ స్టేట్ పెండింగ్ ఎట్ L1 IR RE TP
ట్యాబ్ నేమ్ అనుకుంటే ఈ విధంగా రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఇనిషియల్ పేమెంట్ రిసిప్ట్ అయితే ఒకటి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఎటువంటి ప్రొసీడింగ్స్ అయితే ఇక్కడ దీనికి చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది పెండింగ్ ఉంది కాబట్టి. సో మీ లొకాలిటీ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది వారి దగ్గరికి అయితే ఈ డాక్యుమెంట్ తాలూకు సంబంధించిన డాక్యుమెంట్ అన్ని తీసుకెళ్ళండి. లేదా ఇక్కడ మీరు స్కాన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ అయినా చేసినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు ప్రొసీడింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదన్నా ఇది మాకు అర్థం అవ్వట్లేదంటే మీ టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్కి వెళ్ళి ఆ సరైన డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వాళ్ళైనా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. తర్వాత దాని మీద ఉన్న అధికారులు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి అప్రూవల్ అయితే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మీకు వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వీలైనంత తొందరగా ఎవరైతే ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అమౌంట్ కట్టడం అయితే జరిగిందో వాళ్ళకి ఈ విధంగా పెండింగ్లో ఇంకా కొందరికి ఉన్నాయి. మరి మీ టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్కి వెళ్ళి మీ లొకాలిటీకి వెళ్ళి మీ మున్సిపాలిటీలకు వెళ్ళి అడగండి, తెలుసుకోండి. ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని ప్రొసీడింగ్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.